Why learn coding when AI can do the code in 2026? గుడ్ క్వెషన్. ఓకే. లెట్స్ సే ఒక కంప్లీట్ ఫ్రెషర్ ఉన్నాడు. అతనికి కోడింగ్ రాదు. అతను ఏఐని యూజ్ చేసి ఒక కామర్స్ వెబ్సైట్ బిల్డ్ చేశాడు. ఆ కామర్స్ వెబ్సైట్ లైవ్ కూడా వెళ్ళిపోయింది. వెబ్సైట్ రన్ అవుతుంది ప్రొడక్షన్లో. రన్ అవుతున్నప్పుడు క్రాష్ అయింది. లెట్స్ సే వెబ్సైట్లో వెబ్ పేజ్ పనిచేయట్లేదు. అప్పుడు ఈ ఫ్రెషర్ ఏం చేస్తాడు? మళ్ళీ ఈ ఏఐ దగ్గరికి వచ్చి హే ఇష్యూ వస్తుంది, దీన్ని ఫిక్స్ చేయంటాడు. అప్పుడు ఒక ఇష్యూని ఫిక్స్ చేస్తే ఇంకో ఇష్యూ వస్తుంది. ఆ ఇష్యూని ఫిక్స్ చేస్తే ఇంకో ఇష్యూ వస్తుంది. సో ఇంకా ఈ ఫ్రెషర్ ఎవరైతే ఉన్నాడో అతను కంప్లీట్గా ఆ ఏఐ టూల్ మీదే రిలై అయి ఉన్నాడు. అది కరెక్ట్ కాదు. అతనికి గనక కరెక్ట్గా కోడింగ్ వచ్చుంటే, నాలెడ్జ్ ఉంటే గనక అతను ఏఐకి చెప్తాడు క్లియర్గా, హే ఇక్కడ ఇష్యూ వస్తుంది, దాన్ని ఇట్లా ఫిక్స్ చేయండి. ఓకే. సో ఒకవేళ మీరు కనుక యాజ్ ఎ హాబీ, యాజ్ అ ప్రోటోటైప్ బిల్డింగ్ ట్రై చేస్తుంటే కనుక ఏఐ వర్కౌట్ అవుతుంది. కానీ రియల్ లైఫ్లో రియల్ టైమ్ అప్లికేషన్స్ బిల్డ్ చేయాలనుకుంటున్నాను అనుకోండి, యూ కెన్ నాట్ కంప్లీట్లీ రిలై ఆన్ ఏఐ. అక్కడ యూ హ్యావ్ టు హ్యావ్ ఎక్స్పర్ట్ హూ హ్యాస్ ఆల్రెడీ గుడ్ నాలెడ్జ్ ఆన్ కోడింగ్. అప్పుడే వర్కౌట్ అవుతుంది, లేదంటే వర్కౌట్ అవ్వదు. సో ఎవరైతే డౌట్ పడుతున్నారో, ఎవరైతే భయపడుతున్నారో కోడింగ్ ఇప్పుడు నేర్చుకోవాలా వద్దా అని, మీ అందరికీ ఒకటే అడ్వైజ్, ఫండమెంటల్స్ నేర్చుకోండి, కాంప్రమైజ్ అవ్వకండి. ఫండమెంటల్స్ మీద మంచి గ్రిప్ తెచ్చుకోండి. ఆ తర్వాత ఏఐని యూజ్ చేసి అప్లికేషన్స్ బిల్డ్ చేసుకోండి. థ్యాంక్ యూ.